సుందరీముపాసే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయప్రదీపః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సర్వఫలప్రదాతయును సర్వశరణ్యుడు సర్వశక్తుడున్ సర్వజగత్ప్రసిద్ధుడును సర్వగతుండగు చక్రపాణి ఈ సర్వశరీరులన్ విగమ సంగతి చెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మముతా చెడకుండునెప్పుడున్. బ్రహ్మదేవుడు నారదుడికి ఇంకా పరబ్రహ్మ తత్వాన్ని గురించి తెలియజేస్తున్నాడు. పరబ్రహ్మతత్వము ఆకాశమంతా విశాలమైనది. నిజానికి ఆకాశమంతా అనడానికి వీల్లేదు, ఆకాశం కంటే కూడా విశాలమైనటువంటిది. కాబట్టి ఎన్ని గతులను వర్ణించినన్నని ఒక మాట ఉంది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కానీ అంతం అంటూ ఉండదు. ఆయన్ని గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. సర్వఫల ప్రదాతయును సర్వములైన ఫలములను ప్రకర్షముగా దానము చేయువాడు. ఈ మాటలో కొన్ని రహస్యాలున్నాయి. సర్వఫల ప్రదాత మనం మామూలుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికో ఇంకొకరి దగ్గరికో వెళ్ళి మనకు ఏది కావాలో అది అడుగుతాం. సాధారణంగా శుభఫలములను మాత్రమే అడుగుతూ ఉంటాం. కానీ శుభఫలమే మనకు లభిస్తుంది అని నమ్మకమేం లేదు. అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చాలా భక్తితో శ్రద్ధతో ఆయన్ని చాలా విశిష్టమైనటువంటి హుండీలో డబ్బు వేసి చాలా ఎక్కువగా, అంటే మన మనస్సులో కొన్ని విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. భగవంతుడికి 1,00,000 రూపాయలు ఇస్తే మనకు దానికి తూకంగా ఫలం వస్తుంది అని. కానీ భగవంతుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని చాలా ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పాడు. అయ్యా, నువ్వు భగవంతుడికి, మనం లోకంలో తెలుగులో ఒక సామెత ఉంది, కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వగలమా అని. అలాగే ఆయన ఏమన్నాడు? ఒరే నాయనా, నువ్వేమీ నానా అవస్థలు పడద్దు, ఓ చిన్న ఆకు తీసుకురా, డబ్బు పెట్టి కొనక్కర్లేదు, ఓ మంచి తులసి ఆకు తీసుకొచ్చి నాకు సమర్పించు, లేదంటే ఒక పుష్పం, లేకపోతే కొంచెం నీరు, పత్రం పుష్పం ఫలం తోయం, దీన్ని సమర్పించు.
ఆ సమర్పించడంలో చాలా ముఖ్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే భక్తితో సమర్పించు. భక్తితో అంటే సర్వార్పణ బుద్ధి అన్నమాట. అది ఇవ్వటం సర్వార్పణ భావన. మామూలుగా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, పుష్పాలతో భగవంతుడిని ఆరాధించేటప్పుడు అక్కడ ఓ పాత్రలో ఉండేటువంటి ఓ పుష్పాన్ని తీసుకుని సాధారణంగా మనం ఏం చేయాలంటే ఈ హృదయస్థానం దగ్గరికి తీసుకొచ్చి అలా సమర్పించాలి. ఎలా పట్టుకోవాలి అనేది కూడా ఉంది. ఈ 3 వేళ్లతో పట్టుకోవాలి. అలా హృదయస్థానం దగ్గరికి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చి దాన్ని అక్కడ సమర్పించాలి. ఆ సమర్పించడం కూడా విసిరేయకూడదు. అక్కడ పొందికగా అమరి ఉండేట్టుగా పెట్టాలి. అంటే పూజంతా అయిపోయిన తర్వాత ఓ చక్కని అలంకారం చేసినటువంటి స్ఫూర్తి రావాలి మనకి. ఏదో గిరాటేస్తే ఆ గిరాట్ వేయడంలోనే మన మనస్సు తెలుస్తుంది, మనకు సరైనటువంటి భక్తి భావన లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకని పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ప్రతి మాటలోనూ చాలా చాలా ఆలోచించవలసిన విషయాలుంటాయి. ప్రయచ్చతి అంటే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ ఉంచటం. అట్టా ఉంచితే ఆయన ఏమన్నాడంటే చాలా చిత్రంగా, తదహం భక్త్యుపహృతం, మళ్ళీ భక్తితో తీసుకొచ్చి ఇవ్వబడినటువంటి ఆ పదార్థాన్ని ప్రయతాత్మనః, చాలా శ్రద్ధ కలిగినటువంటి ఆత్మ కలిగిన వాడిచ్చినటువంటి దానిని అస్తినామి, నేను పుచ్చుకుంటాను, తింటాను అని అన్నాం. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇది అంతా వన్ వే ట్రాఫిక్ వ్యవహారంలాగా ఉంది. అంటే నువ్వు ఇవ్వవయ్యా, నేను పుచ్చుకుంటాను అని అంటే, అయితే మరి నా సంగతి నాకేమిటి, దానివల్ల నాకేమొస్తుంది అని అంటే ఆ మాట కూడా చెప్పాడు భగవంతుడు. ఆ మాట కూడా చెప్పాడు, చెప్పకపోలే, కానీ అక్కడ చెప్పలే. ఏమిటి చెప్పాడు? యోగక్షేమం వహామ్యహం అన్నాడు. అటువంటి వాని యోగాన్ని క్షేమాన్ని నేను వహిస్తాను అని చెప్పాడు. ఇంకా ఇంతకంటే కావాల్సిందేముంది? యోగము అని అంటే అలబ్ధ లాభము, అంతవరకు మనకి లభించటం. క్షేమము అంటే దొరికినది కాపాడటం. ఈ 2 ఇస్తానన్నాడు. అయితే మనం కోరినవి ఇవ్వడు. మనం కోరినవి మన తలకి కొరవి మనమే పెట్టుకున్న వస్తువులు లాంటివి అవుతాయి. చాలామందికి భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలో తెలియదు, వాడికి ఏం కావాలో తెలియదు. కాబట్టి భగవంతుడిని అడిగేటప్పుడు అసలు భాగవతంలో చెప్పారు, నిష్కారణమా ఆత్మారామాశ్చ మునయః నిర్గ్రంథా అప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది లేకుండా ఉండాలి. నాకు నువ్వేమిస్తావు అనేటువంటి ఆలోచన మన మనస్సులోకి వచ్చేటప్పటికీ వ్యాపారం అయిపోయింది, భక్తి వ్యాపారం అయిపోయింది. మనం ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా భగవంతుడు మనకి అన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం సమన్వయించుకోవడం లేదు. కానీ నేను అనేక పర్యాయాలు చెప్పాను, మనం తినే తిండి ఎవరిస్తున్నారండి? మనం కట్టుకునే గుడ్డ ఎవరిస్తున్నారండి? మనకంతా లభిస్తోంది, అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. ప్రతి ధాన్యపు గింజ మీద ఆ తినేవాడి పేరు రాసి ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అంతా ఆయన ఇచ్చిందే. కానీ మనం దాంతో తృప్తి పడకుండా నాకు బంగారపు రథం కావాలి, దివ్యమైన భవనం కావాలి. ఒక విషయం ఆలోచించండి,
కుచేలుడు ఏమన్నా కావాలని అడిగాడండి? కుచేలుడు భగవంతుణ్ణి, కృష్ణ పరమాత్మను నాకు ఇది కావాలి అని ఏమన్నా లిస్ట్ ఇచ్చాడా? పోనీ ఒక్క విషయాన్నైనా పేర్కొన్నాడా? భార్య వెళ్ళండి, ఆయన మహానుభావుడు, దేవుడు, సర్వసమర్థుడు, మీకు ఏమి కావాలంటే అది ఇస్తాడు అని పంపించింది. కానీ ఆయన్ని చూసేటప్పటికి కుచేలుడికి నిరీహ బయలుదేరింది. దేవుడి ఇంత మహానుభావుణ్ణి ఏదో చిన్న వస్తువు అడగటమా అని నిశ్చలంగా కూర్చున్నాడు. కూర్చుంటే భగవంతుడికి ఆ భావన తెలిసింది. కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. బంగారు భవనాలు, వస్తు వాహనాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు కుచేలుడు గుడిసెలో వెళ్ళాడు, గుడిసెలో నుంచి వెళ్ళాడు. వచ్చినప్పుడు చూస్తే అది దివ్య భవనం. అటువంటి స్థితి ఇచ్చాడు. భగవంతుడు అడిగితే ఇచ్చాడా? అడిగిన వాడికి ఏదడిగితే అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే, భగవంతుడా స్వామి, నాకేం కావాలో నాకు సంబంధించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. కాబట్టి నాకేం కావాలో అది నువ్వే ఇస్తావు. అడిగినా ఇస్తావు, అడగకపోయినా ఇస్తావు. 84 లక్షల జీవరాశులకు ఆహారం అనేది భగవంతుడు ఏర్పాటు చేసి పెట్టాడు కదా. చూడండి, మనం ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే మన అవయవాలనే చూడండి, ఎంత పొందికగా అమర్చాడో భగవంతుడు. ఈ చెయ్యి ఇచ్చాడు, ఆ చేతికి బ్రేళ్ళు అనేది వేరువేరుగా అతుక్కునిపోయి ఉండకుండా వాటిని మనం ఉపయోగించుకోవటానికి, ఆదానానికి, ప్రధానానికి యోగ్యంగా ఆ చేతిని ఏర్పాటు చేశాడు. గమన ఆగమనములకు యోగ్యంగా కాలుని ఏర్పాటు చేశాడు. తినటానికి యోగ్యంగా నోట్లో సమృద్ధిగా తినే పదార్థము చక్కగా రుచిగా జీర్ణమవ్వటానికి యోగ్యంగా ఉండేట్టుగా పళ్ళు పెట్టాడు. ఆ పళ్ళల్లో కూడా ఏ పంటి ప్రత్యేకత ఆ పంటిదే. మనం జాగ్రత్తగా గమనిస్తే అరటిపండు ఇస్తే దాన్ని నోట్లో ఏ పంటి దగ్గర పెడతామో చెరుకు కూడా అక్కడ పెట్టం. చెరుకు గడ పెట్టడానికి యోగ్యమైనటువంటి ఈ వెనక దంతాలు ఉన్నాయే, బాగా పటిష్టంగా పలకలాగా ఉండేటువంటివి. కొన్ని పలకలాగా ఉంటాయి, కొన్ని పారలాగా ఉంటాయి. వాటినన్నింటినీ ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు. ఇదంతా మనం ఏమన్నా భగవంతుడికి లిస్టు రాసి ఇచ్చామా? అందుకనే అపార కరుణ సముద్రుడు భగవంతుడు, కృష్ణుడు. కాబట్టి మనం దాన్ని గమనించడం లేదు. ఏదైనా వస్తే నేను, ఏదైనా పోతే కర్మ అనుకుంటూ ఉంటాం మనం. ఒక విషయం గమనించాలి, దానికి దీనికి రెండిటికి కూడా దైవమే కారణం. దైవం అంటే కర్మమే, అదృష్టమే దానిని. మరైతే ఈ సర్వఫలప్రదాత అనే మాటకు అర్థమేమిటి అని అంటే, సర్వఫలములు, సర్వులకు కావలసిన ఫలములు, సర్వమైన ఫలములు, ఆ ఫలాల్లో కూడా అపేక్ష ఉన్నవి, అపేక్ష లేనివి, వద్దనుకునేవి, కావాలనుకునేవి అన్నీ కూడా తీసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, సుఖమైనా కష్టమైనా మనం భగవత్ ప్రసాదంగానే స్వీకరించాలి. అలా స్వీకరించిన వాళ్ళే ధర్మరాజుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా. నేను నా హక్కు ఏమైనా సరే నేను సింహాసనం మీద కూర్చోవాల్సిందే అనుకున్నాడా ధర్మరాజు? జూదం ఆడమంటే ఆడాడు, అరణ్యానికి బొమ్మంటే పోయినాడు. ఆ అరణ్యం ఎంత దుర్భరమైనటువంటిది ఆ జీవితము. అందులో ఇంకొకటి ఏమిటంటే, అక్కడ ఉండి, అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి అది కష్టకరం కాదు. కానీ సర్వభోగాలను ఒక్కసారిగా విరమించి అక్కడికి పోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు, ధర్మరాజుని బంగారాన్ని వన్నె చూడటానికి పుటంలో పెట్టమంటారు, అట్లా పెట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాడు. కాబట్టి సర్వఫలప్రదాత అనే మాటకు అర్థం ఏమిటంటే, అది మనం కోరిన ఫలమైనా, కోరకూడదు అనుకునేటువంటి ఫలమైనా సరే ఇచ్చేవాడు ఆయనే.
దాన్ని ఎందుకు ఇస్తాడు, రెండవ దాన్ని ఎందుకు ఇస్తాడు అని అంటే ఒక మణి ఉంటుంది, ఓ వజ్రం ఉంటుంది, దాన్ని సానబెట్టాలా కర్లేదా? దానికి కాంతి, దానికి విలువ రావాలి అంటే దాన్ని సానబెట్టాలి. సానబెట్టడం అంటే అందులో దానిని రాచి దానికి ఒకవేళ అది కూడా మానవ శరీరం లాంటిది అయితే ఎంత బాధ, ఎంత నొప్పి అదంతా అనుభవిస్తుంది. అంతా అయిన తర్వాత జిగేలమంటుంది. నాకు ఆ మధ్య ఒక పుస్తకం చూడటం సంభవించింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నవ్వు వచ్చింది. ఒక ఆయన పంచమహాపాతకాలు అని ఒక పుస్తకం రాశాడు. పంచమహాపాతకాలు అని ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ఎంత నవ్వు వస్తుందంటే, ఆ పంచమహాపాతకాలు ఏమిటంటే ఆడవాళ్లకు ముక్కు గుట్టడం, చెవి గుట్టడం, జడ వెయ్యటం, వాళ్ళకి బంధించటం, ఏది గాజులు మొదలైన వాటితో బంధించటం, ఇవన్నీ పంచమహాపాతకాలట. ఏమన్నా ఎక్కడైనా అర్థం ఉందండి? ఇప్పుడు చెవు కుట్టేటప్పుడు బాధ కలుగుతుంది. ఒక 10 నిమిషాల సేపు బాధ కలుగుతుంది. ఎందుకంటే అది గాయం అవుతుంది కనుక శరీరంలో. ఆవేద్య ఆరోప్య విక్షేప్య బంధనీయములని ఆభరణాలు 4 రకాలుగా ఉంటాయి. ఆవేద్యములు అని అంటే రంధ్రము వేసి తొడిగేటువంటివి. ఆ రంధ్రము వేసినప్పుడు బాధ కలుగుతుంది, నిజమే. బాధ క్షణికం. కానీ అక్కడ ఆభరణం పెట్టుకుని ఆ అవయవానికి దానికి శోభ కలగటం అనేటువంటిది జీవితాంతము ఉంటుంది. అందుకని కావాలని దాన్ని కోరుకుంటూ ఉంటారు. అది ఆయన ఒక మహాపాతకం కింద ఈ మాటే రాశాడు. పంచమహాపాతకాలు అని రాసి ఈ చెవి కుట్టడం, ముక్కులు కుట్టడం వగైరాలు ఆడవాళ్ళని హింసించటము అని ఎంతో పెద్ద దయా జాలి ఉన్నట్టుగా ఒక పుస్తకం రాసి పారేశాడు ఒక ఆయన. చాలా నవ్వు వస్తుందన్నమాట. పల్లెటూళ్ళల్లో చూడండి, చదువు సంఖ్య రాని వాళ్ళు డాక్టర్ దగ్గరికి పెడతారు ఏదో జబ్బు చేస్తే. ఆ డాక్టరు వీళ్ళని అనవసరంగా బాధ పెట్టడం ఎందుకులే అని అంత పని చేసేటువంటి ట్యాబ్లెట్స్ లాంటివి ఇస్తే వాళ్ళల్లో చాలామంది డాక్టర్ మీద కోపం వచ్చి, ఈ చూడు డాక్టరు నాకు సూది మంది ఇవ్వలేదు, అదో మంది ఇచ్చాడు అని ఆయన మీద విరుచుకుపడ్డ సంఘటనలు మాకు బాగా తెలుసు. సూది మంది ఇస్తే గాయమవుతుంది, కానీ వాళ్ళ దృష్టిలో అది మామూలు ట్యాబ్లెట్ కంటే చాలా గొప్పది అనేటువంటి భావన. అది ఇవ్వలేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఇందులో పాతకం ఏమిటి? గురువు శిష్యుణ్ణి పొరపాటు చేస్తే చెంపకాయ కొడతాడు. ఉదాత్తం కరోషీతి ఖండికోపాధ్యాయ శిష్యాయ చపేటికాం దదాతి అని మహాభాష్యంలో ఆ మాట ఉంది. అదే అనుదాత్తంగా చదవవలసినటువంటి దాన్ని ఉదాత్తంగా చేస్తున్నావురా అని కొంచెం కోపిష్ఠ అయినటువంటి గురువు వేదం పాఠం చెబుతూ శిష్యుడికి చెంపదెబ్బ కొట్టాట. చెంపదెబ్బ కొడితే మనం ఏమనుకుంటాం, ఇదేమిటి ఇంత క్రూరచిత్తుడు చిన్న పసివాడిని అంత చావగొడుతున్నాడు అని మనం లేనిపోని మిస్ప్లేస్డ్ సింపతి అని అంటామే, అటువంటి దాన్ని చూపించి గురువు దోషారోపణ చేస్తాం. దానికి ఆయన ఒక మాట చెప్పారు, భాషణలోనే చెప్పారు. సామృతై పాణిభిర్ఘ్నంతి గురవః. అమృతం పూసినటువంటి చేతులతో కొడతారు గురువులు. తల్లిదండ్రులు పిల్లల్ని కానీ గురువు శిష్యుణ్ణి కానీ కొట్టడం అనేటువంటిది అమృతహస్తాలతో జరుగుతుంది, కానీ నా విషోక్షితై విషం పూసిన చేతులతో కాదు. ఎందుకనంటే లాలనాశ్రయిణో దోషాః, లాలించిన కొద్దీ దోషాలు వస్తాయి, తాడిస్తే గుణాలు వస్తాయి. బంగారం కూడా పుటంలో పెట్టాలి, ఆ కమ్మెచ్చులో పెట్టి లాగాలి, అవన్నీ దానికి కష్టాలే. అయినా కానీ అది ఆభరణంగా తయారవ్వాలి అని అంటే దానికి అనేకమైనటువంటి హింసలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సర్వఫల ప్రదాత భగవంతుడు. ఇది గమనించాలి మనం.
గమనించినప్పుడు మనకు ఏమి మనోధైర్యం ఏర్పడుతుందనంటే, మనకు వచ్చే కష్టాలన్నీ మనకు రాబోయేటువంటి మేళ్లను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పెట్టినటువంటి దెబ్బల లాంటివి అనేటువంటిది ఆలోచించాలి. చాలామంది ఏదైనా ఒక చిన్న ప్రమాదం రాంతోటే, మా స్నేహితుడే ఒక ఆయన ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి వారి మీద ఒక చక్కటి శతకం రాశాడు. ఆయనకి ఇటీవల ఒక భయంకరమైనటువంటి ఆపద వచ్చింది. నిజమే, చాలా గొప్ప. అటువంటి ఆపదని మనం ఊహించలేము, తట్టుకోవడం కూడా కష్టం. 38, 39 ఏళ్ల వయస్సు కలిగినటువంటి ఏకపుత్రుడు చనిపోయినాడు. ఆయనకి ఒకడే కొడుకు. చనిపోతే ఈయన వెంటనే ఒక తీర్మానానికి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి నేను ఇంత ఆరాధిస్తే నాకు ద్రోహం చేశాడు, నాకు ద్రోహం చేశాడండి వెంకటేశ్వర స్వామి అని ఓ ప్రకటన చేశాడు. ఇదంతా మామూలు అజ్ఞానం అట్టా ఉండనివ్వండి, లౌకిక జ్ఞానంలో అజ్ఞానం ఇదంతా కూడా. ఇదంతా ఎందుకు మనం చెప్పుకోవాలంటే, సర్వఫలప్రదాత అనే మాటలో చాలా చాలా రహస్యాలున్నాయి. ఆ ఫలము సత్ఫలమే, మనం ఆశించిన ఫలమే కానక్కర్లేదు. నిజానికి మనం ఆశించవలసిన ఫలితాలు అట్లాంటివే. వివేకం పండినటువంటి కుంతీదేవి అదే అడిగింది, విపదస్సంతు నశ్యశ్వతు, మాకెప్పుడు ఆపదలు కలుగ్గాక నాయనా కృష్ణ పరమాత్మ, మాకెప్పుడు ఆపదలు పెట్టవయ్యా. అదేమిటమ్మా అందరూ సంపదలు కావాలంటారు, నువ్వు ఆపదలు పెట్టమన్నావంటే, ఆ ఆపదల్లోనే కదా నీ దర్శనం మాకు వస్తుంది. ఆ దర్శనం వల్ల మేము పొందే ప్రయోజనం ఏమిటి? అపునర్భవ దర్శనం, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి దర్శనం మాకు లభిస్తుంది. అది మహాఫలం కదా అని అడిగింది. దాన్నే వివేకం అంటారు. ధర్మరాజు ఆమె చిత్తవృత్తిని ఆచరణలో పెట్టినటువంటి మహానుభావుడు. దారిని పోయే తద్దినమా మా ఇంటికి వచ్చేళ్ళు అని పిలిచేటువంటి స్వభావం ధర్మరాజుది. కాబట్టి సర్వఫల ప్రదాత, సమస్తమైనటువంటి ఫలములను ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఆ ఫలము మనం దృష్టిలో సత్ఫలమే అనుకుంటాం మనం, ఏ ఫలమైనా సరే. ఇంకా గట్టిగా మాట్లాడితేనండి, మంచి చెడు అనేది లేనే లేదన్నాడు భగవంతుడే. మంచి చెడు అనేటువంటిది లేదన్నాడు. ఎందుకనంటే మంచి చెడు అనేటువంటివి రిలేటివ్ టర్మ్స్, అంటే సాపేక్షములు అంటారు వాటిని. సాపేక్షం అంటే ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది అని. కనుక మంచి అనే మాటకు అర్థం ఏమిటి? ఏది మంచి? నేను ఇదివరకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక దోపిడివాడు కత్తిపుచ్చుకుని మన ఇంటికి వచ్చి మన డొక్కలో కత్తిపెట్టి పొడుస్తాడు. మనం వివశమై ఉండగా, లేకపోతే చచ్చిపోను కూడా చచ్చిపోవచ్చు, ఉండేవన్నీ లాక్కుపోతూ ఉంటాడు. మన కడుపులో ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు డాక్టరు కోస్తాడు, ఈ పేగుల దగ్గర కోస్తాడు. అది కత్తితో చేసిన పనే, ఇది కత్తితో చేసిన పనే. కానీ ఇది కావాలనుకుంటున్నాం, అది వద్దనుకుంటున్నాం. కాబట్టి పని ఒకటే అయినా దాని వెనకాల ఉండేటువంటి భావాన్ని బట్టి అందులో అపేక్షణీయము, ఉపేక్షణీయము అని రెండు ఉంటాయి. కాబట్టి గుణము దోషము అనేది ఖచ్చితంగా ఏకరూపంగా ఉండదు, మన వివేకాన్ని బట్టి వస్తూ ఉంటాయి. అందుకనే మనం బజార్లో వెళుతూ ఉంటే ఎదురుదెబ్బ తగులుతుంది. ఎదురుదెబ్బ తగిలి కాలి గోరు మొదలైనవి చిటికిపోయి మనం చాలా వేగంగా వెళుతూ ఏదో సాధించాలనుకుని వెళుతూ ఉంటాం. బ్రేక్ పడుతుంది. ఇదేమిటి అని మనం విలవిల్లాడిపోతూ ఉంటాం. భగవంతుడు దాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే, అలా పెడితే వాడికి ఏదో యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, దాన్ని తప్పించాడు. అంటే మనం అంటాం చూడండి, చావు తప్పి కన్ను లొట్టబోయిందంటామే. ఆ చావు రాకుండా చిన్న ప్రమాదం ఏదో ఏర్పాటు చేసి మనని రక్షించడం అన్నమాట.
ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తే ఈ సృష్టిలో ప్రతి జీవికి కావలసిన దాన్ని అంతటినీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆయన. దాన్నే సర్వఫల ప్రదాత. సర్వఫల ప్రదాత అనడంలో చాలా వివేకంతో ఏది వానికి మేలవుతుందో దానిని మాత్రమే ఇచ్చేటువంటి వాడు అని. 104 డిగ్రీల జ్వరం వచ్చినటువంటి వాడికి డాక్టర్ గారు ఏమంటారు? వీడికి ఈ పాట అన్నం పెట్టకండి, గంజి పోయండి అని అంటాడు. డాక్టర్ గారి మీద కోపం వస్తుంది. నాకు మంచి శ్రేష్టమైనటువంటి పంచభక్ష్య పరమాన్నాలతో అన్నం తినేటువంటి పరిస్థితి లేకుండా చేశాడు ఈ డాక్టర్ గారు అని అనుకుంటూ ఉంటాం మనం. ఇది వివేకమా అవివేకమా? కనుక సర్వఫల ప్రదాతయును సర్వశరణ్యుడు, అందరికీ శరణ్యుడు, రక్షకుడు. శరణం అంటే రక్షణ ఇచ్చేవాడు. ఒక్కడే భగవంతుడు, ఒక్కడే అందరికీ రక్షణ ఇవ్వగలిగినవాడు. ఎవరైనా మనని రక్షిస్తున్నారు అని అంటే దైవం మానుష రూపేణ అన్నారు. వాడు దైవమే మనుష్య రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తున్నాడు అని అర్థం. సర్వశరణ్యుడు సర్వశక్తుడు. అయితే మరి ఇన్ని కోట్ల ప్రాణులకు, జీవులకు రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు ఎంత శక్తి కలిగిన వాడై ఉండాలి? అందరికీ కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి అంతా ఆయనలో ఉంది. అందుకనే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, శక్తి సంపద, సమగ్రమైన శక్తి సంపద భగవంతుడి దగ్గర ఉంది. భగవంతుడి శక్తిని మనం శంకించడానికి వీల్లేదు. భగవంతుడు ఈ పని చేయగలడా లేదా అనేటువంటి ప్రశ్న లేదు. ఆ ప్రశ్న పరిమితమైన శక్తియుక్తులు కలిగినటువంటి జీవునికి సంబంధించిన విషయమే కానీ దేవునికి సంబంధించిన విషయం కాదు. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏనుగు మొత్తుకుంటుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు భగవంతుడు. గోపులను గోపాలకులను రాళ్ళ వానతో హింసిస్తూ దేవేంద్రుడు నానా బీభత్సం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా గోవర్ధన పర్వతం ఎత్తి ఒక వేలి మీద నుంచోబెట్టి అందరినీ కాపాడాడు. ఇదంతా ఆయన శక్తి సామర్థ్యాలకు చిహ్నమైనటువంటిది. ఈ ప్రపంచం అంతా కూడా దుష్టులతో నిండిపోయి భూమిని నానా హింస పెడుతుంటే, ఆ భూమికి భారమైపోతే వాళ్ళందరినీ ఉపసంహరించి భూమిని తేలికపరచడం కోసం ఆయన కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు ప్రధానంగా తన ఆయుధంగా పెట్టుకొని 76 కోట్ల చిల్లర జనాలందరినీ కూడా సంహరించేసాడు. చాలామంది ఇంత క్రూర చిత్తుడేమిటి అని. అయ్యా, సృష్టిలో ఒక లక్షణం ఉంది. నిన్న పార్లమెంట్లో పెద్ద గొడవ. మమతా అమ్మగారు ప్రయాణం చేస్తున్న విమానంలో ఫ్యూయల్ తక్కువగా ఉంది అని పెద్ద ఆరోపణ. పార్లమెంట్లో గంటన్నర సేపు అల్లరి చర్చ. ఎవరో ప్రభుత్వపక్షం అతను ఒకడు చాలా చక్కగానే చెప్పాడు, మాకు మమత క్షేమము ఎంత ముఖ్యమో అందులో ఉండేటువంటి ఇతర ప్రయాణికులు వాళ్ళు ఎటువంటి వాడైనా వాళ్ళ క్షేమం కూడా మాకు అంతే ముఖ్యము. కాబట్టి తక్కిన విమానాలకు కూడా అటువంటి పరిస్థితే వస్తే ప్రయారిటీగా వాటిని వదలాల్సి వచ్చింది అని సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నిజమే, కానీ ఆమె కోసం తక్కిన వాళ్ళని బలిపెట్టమనడం అనేటువంటిది ఔచిత్యం కాదు కదా. సామర్థ్యం అనేటువంటిది అట్లా అన్ని కోణాల్లో నుంచి ఆలోచించేదిగా ఉంటుంది. అందుకనే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. కోలయాపీడం అనేటువంటి దాన్ని నాశనం చేశాడు. కంసుణ్ణి చిత్రవధ చేశాడు. ఇతరమైనటువంటి రాక్షసులందరినీ కూడా, పూతన మొదలైన వాళ్ళందరినీ కూడా చేశాడు. సమన్వయించదు. ఏమిటి జానుడి బెత్తుడి పిల్లవాడేమిటి, అంత రాక్షసిని చంపడం ఏమిటి, పాలు త్రాగేటువంటి వయస్సులో అని మనకు అనిపిస్తుంది. అదే
దాన్నే ఏమంటారంటే అతిమానుష తత్వము అని అంటారు. మనుష్యుడికి సాధ్యం కాదు అది. ఆ పని చేశాడు కాబట్టే అతడు సర్వసమర్థుడైనటువంటి భగవంతుడు అనేటువంటి జ్ఞానం మనం పొందాల్సి వస్తుంది అన్నమాట. కనుక సర్వశక్తుడు, అన్ని విధములైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నేను అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను. శక్తి 3 రకాలుగా ఉంటుంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం, జ్ఞానం అంటే దాన్ని ఆచరణ పెట్టడానికి కావలసినటువంటి ప్రొసీజర్, క్రియ అంటే ఆచరణ. ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలి అనేటువంటి ఆలోచన ఇచ్ఛాశక్తి. దానికి కావలసినటువంటి వస్తువులు, వాహనాలు మొదలైనటువంటివన్నీ కూడా సమకూర్చి సిమెంటు, రాళ్ళు మొదలైనవన్నీ ఏర్పాటు చేసి అదంతా జ్ఞానశక్తి. ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్.